నా పేరు డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ సాంప్రదాయ వైద్య నిపుణుడండి. నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో నేను సిఇఓగా ఉన్నానండి. ఈరోజు మనము టాపిక్ తీసుకుంటే వెన్ను సమస్యలండి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇలాంటి సమస్యలతో దాదాపు 50-60% మంది చాలా బాధపడుతున్నారండి. సో ఈ వెన్ను సమస్యలు ఎందుకు వస్తే వాటి పరిష్కారం ఏంటి, వాటికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది అనేది ఈరోజు మనం చర్చించుకుందామండి. సో వెన్ను సమస్యలు అంటే మన వెన్నుపూస ఏదైతే ఉందో, అంటే కంప్లీట్ ఈ నుంచి పైన నుంచి ఈ నెక్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం సర్వైకల్ అంటామండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డార్సల్ అంటాము. ఇక్కడ నుంచి లోవర్ బ్యాక్ వరకు లంబార్ రీజన్ అంటాము. అండ్ కింద ఏదైతే తోక భాగం ఉందో దాన్ని మనం కార్కిక్స్ అంటామండి. సో ఈ వెన్నుపూస వచ్చేసి మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ అరుగుదల. స్లిప్ డిస్క్ అంటే ఆ వెన్నుపూస మధ్యలో మనకు ఒక డిస్క్ లాంటి ఒక ఆకారం ఉంటుందండి. అది ఏమాత్రం కూడా వెన్నుపూసల నుంచి కొద్దిగా బయటికి వచ్చినా అక్కడ మన బ్రెయిన్ నుంచి ఒక నరాల వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వెన్నుపూస దగ్గర నుంచే మనకు అలా పాస్ అవుతూ ఉంటుందండి. సో ఆ డిస్క్ వల్ల మనకు కొద్దిగా కూడా నరాల మీద ఒత్తిడి పడడం వల్ల, అంటే ఈ మెడ నరాల్లో ఒత్తిడి పడితే విపరీతమైన మెడ నొప్పి రావడము, లేదా భుజము లేకపోతే చెయ్యి భాగం సంబంధించిన నరాలన్నీ ఒత్తిడిలో వస్తాయండి. అండ్ కొంచెం పైన ఒత్తిడి క్రియేట్ అయిందంటే మన తల నరాలు ప్రెస్ అయ్యి మనకు తల తిరగడము, వామిటింగ్స్ రావడము, విపరీతమైన తలపోట్లు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం మనకు ఈ మెడ భాగంలోనో నడుము భాగంలోనే ఎక్కువగా మనకు ఈ డ్యామేజెస్ అనేవి వస్తాయండి. లోవర్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే, లంబార్ రీజన్లో మాట్లాడుకుంటే, అక్కడ కూడా లంబార్ రీజన్లో కూడా మనకు డిస్క్ అరుగుదల అవ్వడమో, అంటే అరుగుదల అయ్యి గ్యాప్ తగ్గడమో, లేకపోతే ఆ డిస్క్ బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మనకు లంబార్ రీజన్లో, అంటే లోవర్ బ్యాక్ రీజన్లో మనకు డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి, ఆ కాళ్ళకు సంబంధించిన నరాల మీద విపరీతమైన ఒత్తిడి క్రియేట్ అయ్యి మనకు కాళ్ళు మొత్తం తిమ్మిర్లు రావడము, మనకు తీపి రావడము, అంటే రకరకాలుగా నొప్పులు రావడము. అక్కడ మనకు ఒక లాంగెస్ట్ నరం ఉందండి, సయాటికా అనే ఒక నరం ఉంది. ఆ నరం మీద తీవ్రమైన ఒత్తిడి రావడం వల్ల మీకు కంప్లీట్గా కాళ్ళు మొత్తం కూడా లాగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు మీ రోజువారీ పనులు కూడా చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుందండి. అయితే ఈ ఈ వెన్నుపూస సమస్యలు రావడానికి ఏంటి కారణాలు అని మనం చర్చించుకుంటే, సాంప్రదాయ వైద్యం ప్రకారం ఏంటి అనేది నేను ఫస్ట్ చెప్తానండి. సాంప్రదాయ వైద్యం ప్రకారం అని అంటే మనము సరైన ఆహారము టైంకి తినకపోవడం, అంటే జీవనశైలి అండ్ ఆహార నియమాలు సరిగా పాటించకపోవడమే. అంటే ఫస్ట్ మనము చెప్పుకుంటే ఆహారం అంటే మనం ఏ టైంకి తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి చేయాలి అంటే మార్నింగ్ 7 o'clock to 9 o'clock లోపు చేయాలండి. అండ్ లంచ్ ఏ టైంకి చేయాలంటే 12 to 1 లోపు చేయాలండి. అండ్ డిన్నర్ వచ్చేసి దాదాపు 7 o'clock 7:30 లోపు ఫినిష్ చేయాలి. ఎందుకు ఈ టైమింగ్స్ చెప్తున్నాను అంటే, ఆ టైంలో మన శరీరంలో జఠరాగ్ని అనేది తయారవుతుందండి. అంటే మీరు తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక శక్తివంతమైన అగ్ని అనేది మీ డైజెస్టివ్ సిస్టంలో ఆ టైంకి అవయవాలు మీకు అది రిలీజ్ చేస్తుంది. అయితే మనం ఆ టైంకి తినకపోవడం వల్ల ఆ వేడి ఏదైతే తయారైందో డైజెస్ట్ చేయడానికి, ఆ వేడి మొత్తం కూడా మీ ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, అంటే జీర్ణం చేసుకోవడానికి యూజ్ అవ్వాల్సింది ఆ వేడి మొత్తం మీ కండరాల మీద, మీ హార్ట్ మీద, మీ వెన్నుపూస మీద, మీ బ్రెయిన్ మీదనో ఆ వేడి మొత్తం కూడా మీకు తగలడం జరుగుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఆ వేడి తగిలి మీ వెన్నుపూస లోపల నుంచి అరుగుదల క్రియేట్ అయ్యి డిస్క్ డ్యామేజ్ అవ్వడం, ఆ గ్యాసెస్ వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి డిస్కులు బయటికి రావడమో, లేకపోతే కంటిన్యూగా వేడి తగిలి అరిగిపోవడం వల్ల, అంటే ఫ్యూజ్ అయిపోవడమో అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే వేడి వల్ల మన హార్ట్కి తగిలి మనకు యాసిడిటీ ప్రాబ్లమ్స్, తర్వాత గుండె నొప్పి సమస్యలు కూడా, అండ్ బీపీ సమస్య, అంటే రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి బీపీ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ వేడి వల్ల మనకు బ్రెయిన్కి తగిలింది అనుకోండి, రక్తనాళాలు కూడా గట్టిపడిపోయి మైగ్రేన్ హెడేక్స్ రావడము, తర్వాత అలాగే మనకు రక్తనాళాలు చితిలిపోయే అవకాశం కూడా ఉంది. కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువైపోయి మన రక్తనాళాలు గట్టిపడిపోయినాయి అనుకోండి, పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది. సో టైంకి ఆహారం తినాలి. అండ్ ఎలాంటి ఆహారం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి ఆహారం తింటున్నాము అంటే మనము రాంగ్ ఫుడ్స్ చూస్ చేసుకుంటున్నాం.
కూల్ డ్రింక్స్ తాగడము, లేకపోతే బర్గర్లు, పిజ్జాలు లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడము, జంక్ ఫుడ్స్ తినడం అనేది చేస్తున్నాం. ఇవి విపరీతమైన యాసిడ్స్ 10,000 రెట్లు యాసిడ్స్ డెవలప్ చేసే ఆహారం అండి. సో ఫస్ట్ సరైన టైంకి తినకపోవడము, దాని మీద ఇలాంటి తీవ్రమైన యాసిడిటీ వేడిని తయారు చేసే ఒక ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే మనకు యాసిడ్ని కంట్రోల్ చేసే ఫుడ్ అంటే ఆల్కలైన్ ఫుడ్స్ తినాలి. మనం బ్రేక్ఫాస్ట్లో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఏది అని అంటే అన్ని రకాల పండ్లు, 3-4 రకాల పండ్లు తినండి. మీకు సీజనల్గా మీకు దొరికే లోకల్ ఫ్రూట్సే మీ బ్రేక్ఫాస్ట్గా సేవిస్తే మీకు ఎలాంటి వేడి అనేది తయారవ్వదు అండ్ ఎప్పటికప్పుడు కడుపు శుద్ధి అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక ప్లేట్లో మనం తినే రెగ్యులర్ ఆహారం ఒకసారి పెట్టుకొని తిన్నాక మీరు చల్లటి నీళ్ళు పోయండి, ఎంత పేరుకుపోతుంది. అదే ఫ్రూట్స్ కానీ ఏమైనా తిని మీరు ప్లేట్ మీరు కడగాల్సిన అవసరం ఉందా, ఎంత శుద్ధంగా ఉంటుంది. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తినడం వల్ల మన శరీరాన్ని కూడా శుద్ధి అయిపోతుంది, మన శరీరాన్ని కూడా ఇంటర్నల్గా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటుంది. ఆ అతి వేడి అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటుంది. సో మధ్యాహ్నం లంచ్లో మనం కంపల్సరీ సలాడ్స్ తినే లంచ్ చేయాలండి. డిన్నర్ కూడా కంపల్సరీ సలాడ్స్ తినే మనం డిన్నర్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనం తినే ఆహారంలో కూడా విపరీతమైన యాసిడ్స్ తయారవనీయదు, దానివల్ల ఎలాంటి డ్యామేజ్ మీ శరీరంలో అవనీయదండి. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక రకంగా మనకు తెలియకుండానే మీకు ప్రతి హోటల్లో, ప్రతి క్యాటరింగ్ ఎక్కడ జరిగినా, ఫంక్షన్ జరిగినా మీకు సలాడ్ సర్వ్ చేయకుండా ఎక్కడైనా సర్వ్ చేస్తారా? మనకి తెలుసు. అంటే ఒక రకంగా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ ఉన్నందుకు మీకు అన్ని రెస్టారెంట్స్లో, అన్ని క్యాటరింగ్స్లో వాళ్ళకి సలాడ్స్ లేకుండా సర్వ్ చేయరు. కానీ మనకి దీని గురించి తెలియక మనం సలాడ్స్ వదిలేసి మిగతా ఆహారం తిని శరీరంలో యాసిడిటీ ఇవన్నీ పెంచుకుంటున్నామండి. సో దీర్ఘకాలికంగా ఈ యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ డెవలప్ చేసుకొని మన వెన్నుపూసని మనం పూర్తిగా ఇంటర్నల్గా డ్యామేజ్ చేసుకోవడానికి మేజర్ కారణాలు ఇవేనండి. అండ్ మనము ఇంకొక కారణం చెప్పుకోవాలి అని అంటే ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వడం, అంటే విపరీతంగా బండి నడపడం, లేకపోతే బరువులు ఎత్తడం. ఇప్పుడు ఇలాంటి సమస్యల వల్ల వెన్నుపూస ఆల్రెడీ మీది వీక్ అయిపోయింది. దానికి తోడు మీరు అధిక బరువు, లేకపోతే మీరు బరువు లేపడమో, లేకపోతే మీరు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చొని స్ట్రెయిన్ అవ్వడము, అలాంటి కొన్ని రాంగ్ యాక్టివిటీస్ వల్ల, అంటే ఎక్కువగా మెత్తలు వేసుకోవడము, దానివల్ల ఆల్రెడీ మీ వెన్నుపూస డ్యామేజ్ జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ని ఇంకా మీరు అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ చేసి ఇంకా తీవ్రమైన డ్యామేజ్గా తీసుకుంటున్నారండి. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే చాలా తీవ్రంగా మీరు మనకి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అనేది మనం చర్చించుకుంటే, ఫస్ట్ మీకు మెడ నొప్పి వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా మీకు ఇమ్మీడియట్గా చెప్పేది ఏంటంటే బెల్ట్ వేసుకోమని. మెడకు ఒక బెల్ట్, నడుముకో బెల్ట్ వేసుకోమని చెప్తారు. ఎందుకంటే వాటికి ట్రీట్మెంట్ లేదు. ఎందుకు? ఓన్లీ పెయిన్ కిల్లర్స్ అవి ఇవి ఇచ్చి ఇంకా డ్యామేజ్ చేయడమే స్టార్టింగ్ స్టేజ్లో జరిగే ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ అలాంటివి చెప్తారు. ఫిజియోథెరపీ వల్ల మీ డిస్క్లు ఏవి అదే సెట్ కావు, జస్ట్ కేవలం మీద ఆ కండరాల నొప్పులు అవి కొన్ని రోజులు మేనేజ్ అవుతాయి. అంటే ఇవన్నీ మేనేజ్మెంట్ టెక్నిక్సే. మనం పెయిన్ కిల్లర్ వేసుకున్నా, బెల్ట్ వేసుకున్నా, లేకపోతే ఫిజియోథెరపీ తీసుకుని ఇవన్నీ దీర్ఘకాలికంగా మేనేజ్మెంట్ చేయగలం. దీనివల్ల కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీకు అదంతలా అదే ఒక రోజు నొప్పి ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. సో మీరు ఫిజియోథెరపీ ఏది తీసుకున్నా తీసుకోకపోయినా 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. కానీ కొంచెం అది రోజు తీవ్రత అనేది పెరిగిపోతున్న కొద్దీ మనకి ఈవెన్ పెయిన్ కిల్లర్ కూడా ఉపశమనం ఇయ్యదు, ఫిజియోథెరపీ కూడా ఉపశమనం ఇయ్యదు. అలాగే మీరు మెల్లిమెల్లిగా ఇంకా సమస్య పెరిగిపోతున్న కొద్దీ, ముదిరిపోతున్న కొద్దీ మీ రోజువారీ చర్యలు కూడా మీరు అస్సలు సరిగా చేసుకోలేని పరిస్థితి క్రియేట్ అవుతుందండి. సో అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సర్జన్స్ దగ్గరికి వెళ్ళి మనం సబ్మిట్ అయిపోతాం. డాక్టర్ గారు మాకు ఏమైనా చేసి తగ్గించండి అని. కానీ అక్కడే మనకు చాలా రాంగ్ ఆప్షన్స్ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే 99.9% దాదాపు చెప్పాలంటే ఎక్కువ శాతం వెన్నుపూస సమస్యలకు సంబంధించిన సర్జరీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ డిస్క్ ఏమాత్రం బయటకు వచ్చిన డిస్క్ని కట్ చేసే ప్రాసెస్లో మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఏమాత్రం కూడా డ్యామేజ్ జరిగినా పూర్తి స్థాయిలో మీ కాళ్ళు, చేతులు పడిపోయే అవకాశం ఉంది. అండ్ అది పర్మనెంట్ డ్యామేజ్. మళ్ళీ దాన్ని రికవర్ చేసుకునే ఏ వైద్యంలో కూడా దాన్ని రికవర్ చేసుకునే అవకాశం లేదండి. సో మీరు ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా మీకు పెయిన్ కిల్లర్ వేసుకోండి, రెస్ట్ తీసుకోండి, వదిలేయండి, ఏదో ఒకటి చేసుకోండి, కానీ ఆపరేషన్ మాత్రం చేసుకోకండి అని చెప్తారు. అదే ఒక సర్జన్ దగ్గరికి వెళ్తే మాత్రం మనకు ఎక్కువ శాతం మన వెల్ విషర్స్ అయితే వాళ్ళు మీకు చెప్పరు.
వెల్ విషర్స్ కాకపోతే డెఫినెట్గా మీకు సర్జరీకి కూడా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కొన్ని అంటే 100లో ఒక 2-3 ఉంటాయండి చాలా తీవ్రమైన కేసు, వెన్నుపూస డిస్లొకేట్ అవ్వడము, అలాంటి కేసెస్లో సర్జరీ తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కానీ చిన్న చిన్న స్లిప్ డిస్క్లకు, బ్యాక్ పెయిన్లకు మనం సర్జరీలు అనవసరంగా చేసుకోవాల్సిన అవసరమే లేదండి. దానికి చక్కటి పరిష్కారం ఏంటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేకపోతే చాలా రకాల పెద్ద పెద్ద సంస్థలు మనకు ఏ వైద్యం తీసుకుంటే దీనికి సంపూర్ణ పరిష్కారం ఉంది అంటే ఫస్ట్ యాక్యుపంక్చర్ అండి. దాంట్లో యాక్యుపంక్చర్లో మీ డిస్క్లని పూర్తి స్థాయిలో కాకుండా 80-90% మనం డిస్క్లని మళ్ళీ సెట్ చేయొచ్చండి. తీవ్రత పట్టి మీకు టైం పడుతుంది. అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లో వస్తే కేవలం 1 to 2 monthsలో మిమ్మల్ని ఆ డిస్క్లన్నీ మళ్ళీ సెట్ చేయొచ్చు. అదే చాలా దీర్ఘకాలికంగా మీకు బాగా ముదిరిపోయి చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంటే మీ పనులు కూడా మీరు చేసుకోలేని పరిస్థితిలో దీర్ఘకాలికంగా మీరు పూర్తి స్థాయిలో క్రానిక్ డిసీజ్ స్టేజ్లో వస్తే మీకు 3 నెలల నుంచి 6 నెలలు, అంటే మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్సెస్ ఉన్న వాళ్ళకి కూడా 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చండి. సో దాదాపు మా అనుభవంలో ఒక 3 to 4 monthsలో మేము దాదాపు 80-90% డిస్క్లన్నీ కూడా ఎంఆర్ఐ రిపోర్ట్లు నార్మల్ రావడము, లేకపోతే 70-90% తీవ్రత తగ్గి వాళ్ళకి ఎలాంటి బ్యాక్ పెయిన్, ఎలాంటి సియాటికా నరం నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ కండిషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్యూర్ అవుతున్నాయి. అంటే ఒక 70% మనం ఇంప్రూవ్ చేసినా మీకు దాదాపు నొప్పులు ఉండయండి. కేవలం 60%, 70% కంటే ఎక్కువ తీవ్రత ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు నొప్పులు ఉంటాయి. కానీ ఓ 70% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చామంటే నొప్పులు అసలు ఉండవు. సో మనం ఇంత మంచి చక్కటి పరిష్కారం పెట్టుకొని అనవసరమైన సర్జరీలు, అనవసరమైన మందులు మీరు తీసుకోవడానికి ముందుకు వెళ్ళకండి. ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే సెకండ్, థర్డ్ మీరు కన్సల్టేషన్స్ కూడా చేయండి. ఎందుకంటే మీరు అనవసరంగా ప్రొసీజర్ చేసుకుంటున్నారా ఏంటి అనేది డెఫినెట్గా కనుక్కోండి. ఎందుకంటే సర్జరీస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదండి. మీరు ఇవన్నీ ప్రయత్నించి వేరే ఏ అవకాశం లేదు మీకు అన్నప్పుడే మీరు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్, కానీ సర్జరీ ఎప్పుడు కూడా ఫస్ట్ లైన్లో తీసుకోవద్దండి. సో వెన్ను సమస్యలకు సంపూర్ణమైన పరిష్కారం ఉందండి మా దగ్గర. ఇప్పటికి కూడా ఒక కేసు కూడా ఫెయిల్ అవ్వలేదు. సర్జరీ ఫెయిల్ అయిన కేసెస్ కూడా మేము సక్సెస్ చేశాము. కానీ నరాలు ఒకసారి తెగిపోతే వాళ్ళని మాత్రం మేము ఎలాంటి డ్యామేజ్ నుంచి మేము మళ్ళీ రికవర్ చేయడం అసాధ్యం అండి. సో మీరు దయచేసి ఈ అవగాహన మీరు కలిగించుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు మీ లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు చేయాలో అది ఇమ్మీడియట్గా చేసుకోండి. ఆ మార్పులు చేసి ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం ముదరకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది దాదాపు 60%, 70% జనాలు కామన్గా సఫర్ అవుతున్న ప్రాబ్లం. సో లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆహారపు అలవాట్లు సరిగ్గా, అంటే టైంకి తినడం, సరైన ఆహారం తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు చిన్న పెయిన్ ఉన్నా, చిన్న డ్యామేజ్ ఉన్నా మీరు దయచేసి ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మన యాక్యుపంక్చర్ లాంటి వైద్య విధానాన్ని మీరు అవలంబించి దాన్ని పూర్తి పరిష్కారం చేసుకునే అవకాశం ఉందండి. కేవలం మేనేజ్మెంట్కే మరి చూడకండి. మేనేజ్మెంట్ కాకుండా కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. మా సెకండ్ లైఫ్ హాస్పిటల్లో చాలామంది, కొన్ని 100 మంది మా దగ్గర కంప్లీట్గా క్యూర్ అయ్యారు. వాళ్ళందరికీ సర్జరీ సజెస్ట్ చేసిన వాళ్ళే. సో వాళ్ళందరికీ వితౌట్ సర్జరీ మేము మీకు నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సియాటికా కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ ఇలాంటి కండిషన్స్ అన్నీ మేము క్యూర్ చేశాము. దయచేసి ఈ విషయాన్ని ఏదైతే ఉందో మీ మిత్రులు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసుకోండి. సో దట్ ఇలాంటి ప్రాబ్లం, అంటే మనకు 70% అంటున్నానంటే దాదాపు అందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళందరికీ ఈ విషయంలో చైతన్యం తీసుకురండి. అనవసరమైన సర్జరీస్ అవాయిడ్ చేద్దాం, అనవసరమైన మెడిసిన్స్ అవాయిడ్ చేద్దాం. అండ్ మంచి పరిష్కారం ప్రకృతి పరంగా, ప్రకృతితో జీవించి ప్రకృతితో అనుసంధానంతో మనం మీకు పూర్తి స్థాయిలో ఆరోగ్యం మళ్ళీ పునర్వైభవం కలిగించవచ్చు. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేసి అందరికీ చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ పిఎస్ సాగర్ రెడ్డి.